తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు తగ్గిపోయారు. ఎన్నడూ లేని విధంగా అత్యల్పంగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది భక్తులకు దర్శనం చేయించింది టీటీడీ. ఇప్పుడు తొక్కీసలాట జరగడంతో కేవలం 60,000 మంది భక్తులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొక్కీసలాటకు భయపడి తిరుమలకు రావటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు 70,000 దర్శన టికెట్లు మాత్రమే కేటాయించినప్పటికీ దర్శనాలకు రావటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి భక్తులు పోటీపడి దర్శనం చేసుకునే పరిస్థితి మనం జరిగి చూసాం. గత అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుని వైకుంఠ ద్వారా దర్శనం చేస్తున్నారు. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా తిరుమలలో పరిస్థితి నెలకొంది. నిన్న మనం చూసినట్లయితే రోజుకు టీటీడీ 70,000 టికెట్లు కేటాయించిన దాంట్లో 10,000 మందికి భక్తులు తిరుమలకి రాని పరిస్థితుంది. దాదాపు 60,094 మంది మాత్రమే నిన్న వైకుంఠ ద్వారా దర్శనం చేస్తున్నట్టు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. దీంతో వైకుంఠ ద్వారా దర్శనానికి ఇంత తక్కువ స్థాయిలో భక్తులు రావడానికి ప్రధాన కారణం టీటీడీ ఏర్పాట్ల మీద భక్తుల ప్రమాణం మనం జరిగిన తిరుపతిలో తొక్కిసారి జరిగింది. దీని సందర్భంగా భక్తులందరూ కూడా తిరుమలలో పరిస్థితి ఎలా ఉంటుందో మరింత దారుణంగా ఉంటుంది ఉద్దేశంతో తిరుమలకి రాలేకపోయినా చూడడానికి మనం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఎప్పుడు కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంటుంది. తిరుమలలో ప్రధాన ప్రాంతాలు కావచ్చు, ఆలయ ప్రాంగణాలు కావచ్చు, అన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. కానీ నిన్న పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. భక్తులు లేక తిరుమల వెలవెలబోయింది. చాలా తక్కువ స్థాయిలోనే క్యూ లైన్ లో భక్తులు కూడా కనిపిస్తూ వస్తున్నారు. మరొక మార్నింగ్ వేయిన తర్వాత సామాన్య భక్తులు దర్శనం చేయించింది. రాత్రి వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగుతూ వచ్చాయి. అయినా కూడా 60,094 మంది మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం చేస్తున్నట్టు ఈరోజు టీటీడీ లెక్కలు ప్రకటించడం. భక్తులకి కేటాయించిన టికెట్లు కూడా పొందిన భక్తులు కూడా తిరుమలకు రాలేదనే దాని మీద మనం చూసినట్లయితే గతంలో మనం చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 90,000 నుంచి 1,00,000 మందికి వరకు భక్తులు ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేస్తూ వచ్చేది. కానీ ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం టీటీడీ పాలక మండలి ఇక్కడ టీటీడీ ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా దర్శనం చేస్తున్నారంటేనే భక్తుల్లో ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, ఎందుకు ఇక్కడికి రాలేదని అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి టీటీడీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులకి మరింత మందికి వైకుంఠ ద్వారా దర్శనం కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవంగా తిరుమల క్షేత్రం ఉంటుంది. ఈ దేశంలో ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి పుణ్యం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది భక్తుల విశ్వాసం. కానీ ఈ ఏడాది భక్తుల అంచనాలకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు లేవని చెప్పాలి. టీటీడీ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. టీటీడీ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణంగా భక్తులు రాకపోవడానికి కారణంగా కనిపిస్తుంది. కవిత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.